నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి తెలిసిన ఒకే ఒక పదం దరిద్రం. ఇది అందరి లైఫ్లో ఉంటుంది. బట్ కొందరికి తొందరగా ఎర్లీ స్టేజెస్లో వస్తుంది, కొందరికి జీవితాంతం ఉంటుంది, కొందరికి అప్పుడప్పుడు వస్తుంటుంది, కొందరికి జరిగే విషయాలను బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. ఈ దరిద్రం అనేది ఇక జీవితంలో ఉంటుంది. ఇక మనం తప్పదు, భరించాల్సిందే. దరిద్రాన్ని మనం అలవాటు చేసుకోవాలి, దరిద్రంతో బతకాలి, దరిద్రంతో ఇక మనం సహవాసం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ దరిద్రం ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు నా దరిద్రం గురించి మాట్లాడుతున్నాం. ఈ దరిద్రం ఇట్లా కాకుండా డైరెక్ట్గా ఫీఫా వరల్డ్ కప్ కూడా అట్లా కుట్లని చేస్తుంది. నెంబర్ 1, బేసిక్గా మనం సాకర్ ఫుట్బాల్ అనేది మనం చూడం. ఏదో మనకు ఇన్స్టాగ్రామ్లో రొనాల్డో ఫొటోస్ వస్తూ ఉంటాయి, రొనాల్డో అంటుంటే సరే ఏందో పెద్ద మనిషిని చూద్దాం అన్నట్టు అట్లా పోయి చూసినాం. లాస్ట్ వరల్డ్ కప్ నుంచి మనం రొనాల్డో ఫాలో అవుతున్నాం. అది ఫస్ట్ ఇన్స్టెన్స్. లాస్ట్ వరల్డ్ కప్ అస్సాం, పోర్చుగల్ని సపోర్ట్ చేసినాం. పోర్చుగల్ కౌంటీ మ్యాచెస్, లీగ్ మ్యాచ్లు అన్నీ చూస్తున్నాం. సరే లీగ్ మ్యాచ్ల కంటే మన దరిద్రం అప్పుడు మనం అంత పెద్దగా దానికి పట్టించుకోలేదు కాబట్టి లీగ్ మ్యాచ్లు గెలిచేసినారు అనుకో. బట్ ఎప్పుడైతే వరల్డ్ కప్ నుంచి మనం ఫాలో అవుతున్నామో వరల్డ్ కప్ అస్సాం. ఈ వరల్డ్ కప్ 2026లో పోర్చుగల్ని మనం సపోర్ట్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ CR7 రొనాల్డోకే మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ రొనాల్డోని మనం ఫాలో చేస్తాం. ప్రతి ఒక్క మ్యాచ్ నైట్ 12:30కి 1 o'clockకి నిద్ర పోకుండా కూడా మనం G5లో సబ్స్క్రిప్షన్ తీసుకొని రీఛార్జ్ చేసుకోవడానికే మనకు అవ్వదు. అట్లాంటిది G5లో 299 చేసుకొని నిదానంగా కూర్చొని మ్యాచ్లు చూసుకుంటూ, ఫాలో అవ్వకుంటూ, మీమ్స్ చేసుకుంటూ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పుడే రొనాల్డో పని అస్సాం. ఫస్ట్ పోర్చుగల్, అస్సాం వరల్డ్ కప్లో. దాని తర్వాత సరేలే ఏం చేస్తాం, ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా అనుకున్న టైంలో బ్రెజిల్ వచ్చింది. అంతో ఎంతో రొనాల్డో సపోర్టర్. చలో నెయ్మర్ జూనియర్కి సపోర్ట్ చేసినాం. నెయ్మర్ జూనియర్ అస్సాం. ఎప్పుడంటే మనం స్విచ్ అయినామో ఆ టీము అస్సాం. బ్రెజిల్ పోగానే ఊకున్నామా, అంతో ఎంతో ఇక మనకు ఫేవరెట్ ప్లేయర్ అంటే ఎంబాపే. లాస్ట్ టైం కూడా అర్జెంటీనాకి ఆల్మోస్ట్ చెమటలు పట్టించిండు. సర్లే ఈసారి అట్లీస్ట్ ఫ్రాన్స్ కన్నా సపోర్ట్ చేద్దాం, ఫ్రాన్స్ అయినా మనకి గెలిస్తే రొనాల్డో ఫాలోవర్ కదా, ఇట్స్ ఓకే మనోడు గెలిచిన అని చెప్పేసి ఫ్రాన్స్కి సపోర్ట్ చేసినాం. నైటు అస్సాం. ఇక ఉన్నదల్లా ఇంగ్లాండు. బై మిస్టేక్లో ఇంగ్లాండ్ గనక మనం సపోర్ట్ చేసినాం అనుకో, అంటే మన సపోర్టింగ్ లిస్ట్లో ఉందనుకో. ఇప్పుడు ఎందుకంటే మనం అర్జెంటీనాకి మళ్ళీ పోతే స్పెయిన్కి మనం వర్సెస్, ఎందుకంటే వాళ్ళ వల్లే మనకు ఆల్మోస్ట్ రొనాల్డో అంతా పోర్చుగల్ అంతా ఓడిపోయింది. సో స్పెయిన్కి మనం సపోర్ట్ చేయొద్దు, ఆబ్వియస్లీ అర్జెంటీనాకి సపోర్ట్ చేయొద్దు. బై మిస్టేక్లో మనం ఇంగ్లాండ్కి ఇప్పుడు సపోర్ట్ చేసినాం అనుకో, అస్సాం, ఇంగ్లాండ్ కూడా అస్సాం అవుతుంది. అందుకే నేను ఇంగ్లాండ్కి సపోర్ట్ చెయ్యా, అర్జెంటీనాకి సపోర్ట్ చేస్తా అండ్ స్పెయిన్కి సపోర్ట్ చేస్తా. మనం వీళ్ళకి సపోర్ట్ చేసినాం అనుకో, ఆబ్వియస్లీ వీళ్ళు కూడా అస్సాం. ఈ ఇయర్లో ఫీఫా వరల్డ్ కప్ 2026లో ఈరోజు జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్కి అర్జెంటీనాకి ఉన్న పోరులో బై మిస్టేక్లో అర్జెంటీనా ఓడిపోయి ఇంగ్లాండ్ ఫైనల్కి పోయి ఆ తర్వాత ఈ లమైన్ యమాల్ కానీ ఆపేసి స్పెయిన్ ఫైనల్లో ఓడిపోతే ఈ జీవితానికి ఈ 2026 ఫీఫా వరల్డ్ కప్కి నమస్కారం, అంతా ప్రశాంతం. మన దరిద్రం లెవెల్స్ అనేవి ఇట్లుంటాయి. దరిద్రం అనే ఒక్క జాతికి మన నాయకులు అన్నమాట. సో ఏం చేస్తాం, దరిద్రం అనేది చివరికి ఫీఫా వరల్డ్ కప్ వరకు కూడా వేయండి. ఇది ఎంతవరకు పోద్దో చూడాలి. మన చేతిలో ఏం లేదు, అంత దరిద్రం చేతిలో ఉంటుంది. ఎందుకంటే దరిద్రం మనం బానిసలో ఉంది, దరిద్రం మనం ఏం చేయలేము. దరిద్రంపై మనం కాలు పట్టుకోలే, దరిద్రం వచ్చి మనం కాలు పట్టుకుంది. అట్లుంటుంది ముచ్చట మనతో. చూద్దాం వరల్డ్ కప్ ఫైనల్లో ఏమవుతుందో, ఏం గెలుస్తుందో, దరిద్రం గెలుస్తుందా లేకపోతే ఇంగ్లాండ్ గెలుస్తుందా అనేది చూద్దాం. జై హింద్.